నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము యుద్ధకాండము 69 సర్గః 69వ సర్గ. రావణుని పుత్రులు బంధువులు యుద్ధానికై వెడలుట, అంగదుడు నరాంతకుని చంపుట. ఏవం విలపమానస్య రావణస్య దురాత్మనః శ్రుత్వా శోకాభిభూతస్య త్రిశిరావాక్యమబ్రవీత్. ఈ విధముగా దుఃఖావేశముతో విలపించుచున్న దురాత్ముడైన రావణుని మాటలు విని త్రిశిరస్సు ఇట్లు పలికెను. ఏవమేవ మహావీర్యో హతో నస్తాత మధ్యమః నతు సత్పురుషా రాజన్ విలపంతి యథా భవాన్. ఓ రాజా, గొప్ప పరాక్రమము గల మా తండ్రుల అన్నదమ్ములలో మధ్యముడైన కుంభకర్ణుడు చంపబడినాడు అను మాట నిజమే, కాని నీవంటి సత్పురుషులు విలపించరు. నూనం త్రిభువనస్యాపి పర్యాప్తస్త్వమసి ప్రభో సకస్మాత్ ప్రాకృత ఇవ శోచస్యాత్మానమీదృశం. ఓ ప్రభూ, నీవు 3 లోకాలు కూడా జయించుటకు సరిపోయిన వాడవు. అట్టి నీవు నిన్ను గూర్చి సామాన్యుడు వలె ఎందుకు దుఃఖించుచున్నావు? బ్రహ్మదత్తాస్తి తే శక్తి కవచం సాయకో ధనుః సహస్రఖర సంయుక్తో రథో మేఘ సమస్వనః. నీకు బ్రహ్మ ఇచ్చిన శక్తి, కవచము, బాణము, ధనస్సు, 1000 గాడిదలు కట్టిన మేఘధ్వని వంటి ధ్వనికల రథము ఉన్నవి. త్వయా సక్రుద్ధి శస్త్రేణ విశస్తాదేవ దానవాః సర్వాయుధ సంపన్నో రాఘవం శాస్తుమర్హసి. నీవు అనేక పర్యాయములు ఆయుధము చేత దేవదానవులను ఓడించినావు కదా. నీవు ఇప్పుడు కూడా సర్వాయుధములు ధరించి రాముణ్ణి శిక్షించుము. కామం తిష్ఠ మహారాజ నిర్గమిష్యామ్యహం రణే ఉద్ధరిష్యామి తే శత్రూన్ గరుడః పన్నగానివా. ఓ మహారాజా, నీవు అట్లే ఉండుము. నేను బయలుదేరి వెళ్లి గరుత్మంతుడు సర్పములను వలె నీ శత్రువులను యుద్ధమునందు పెకలించి వేసెదను. శంబరో దేవరాజేన నరకో విష్ణునా యథా తథాద్యశయితా రామో మయాయుధి నిపాతితః. దేవేంద్రుని చేత శంబరాసురుడు వలె, విష్ణువు చేత నరకుడు వలె నా చేత నేడు యుద్ధమునందు పడగొట్టబడినవాడై రాముడు శయనించగలడు. వివరణ: ఈ నరకుడు కృష్ణుని చేత చంపబడిన భూదేవి కుమారుడైన నరకాసురుడు కాదు. సింహికయందు విప్రచిత్తి వలన జనించిన వాతాపి మొదలైన అన్నదమ్ములలో ఒకడు అని గోవిందరాజుల వ్యాఖ్య. శ్రుత్వా త్రిశిరసో వాక్యం రావణో రాక్షసాధిపః పునర్జాతమివాత్మానం మన్యతే కాలచోదితః. రాక్షసరాజైన రావణునకు త్రిశిరస్సు మాటలు వినగానే కాలప్రభావము చేత తాను మళ్లీ పుట్టినాడన్నంత ధైర్యము వచ్చెను. శ్రుత్వా త్రిశిరసో వాక్యం దేవాంతక నరాంతకౌ అతికాయశ్చ తేజస్వీ బభూవుర్యుద్ధ హర్షితాః. త్రిశిరస్సు మాటలు వినగానే దేవాంతక నరాంతకులకు తేజశ్శాలి అయిన అతికాయునకు
యుద్ధమునకై ఉత్సాహము కలిగెను. తతోహమహమిత్యేవ గర్జంతో నైరుతర్షభాః రావణస్య సుతా వీరాః శక్రతుల్య పరాక్రమాః. అటు పిమ్మట దేవేంద్రునితో సమానమైన పరాక్రమము గల రావణుని కుమారులు వీరులగు రాక్షస శ్రేష్ఠులు నేనని గర్జించుచు యుద్ధోత్సాహము కలవారైరి. అంతరిక్షగత సర్వే మాయా విశారదాః సర్వే త్రిదశ దర్పఘ్నాః సర్వే సమర దుర్మదాః. ఆ రాక్షసులందరూ ఆకాశములో సంచరించగలవారు, అందరూ మాయలో నేర్పుగలవారు, అందరూ దేవతల గర్వము అణచినవారు, అందరూ యుద్ధములో చెడ్డ మదము కలవారు. సర్వే సుబల సంపన్నాః సర్వే విస్తీర్ణ కీర్తయః సర్వే సమరమాసాద్య న శ్రూయంతే స్మ నిర్జితాః దేవైరపి స గంధర్వైః స కిన్నరమహోరగైః. వాళ్ళు అందరూ గొప్ప బలము కలవారు, అందరూ విస్తృతమైన కీర్తి గలవారు, అందరూ యుద్ధములోనికి వెళ్లి దేవ గంధర్వ కిన్నర మహోరగుల చేత కూడా ఓడింపబడినట్లు ఎన్నడూ చెప్పబడనివారే. సర్వేస్త్రవిదుషో వీరాః సర్వే యుద్ధ విశారదాః సర్వే ప్రవర విజ్ఞానాః సర్వే లబ్ధవరాస్తథా. ఆ రాక్షసులందరూ అస్త్రములు తెలిసిన వీరులే, అందరూ యుద్ధములో నేర్పుగలవారే, అందరూ శ్రేష్టమైన విజ్ఞానము కలవారే, అందరూ వరములు పొందినవారే. సతైస్తథా భాస్కరతుల్య దర్శనైః సుతైర్వృతః శత్రుబలశ్రియార్దనైః రరాజ రాజా మఘవావ్యథామరైః వృతో మహాదానవదర్పనాశనైః. సూర్యుని వలె కనిపించుచున్న శత్రుబలైశ్వర్య వినాశకులైన ఆ కుమారులతో ఆ విధముగా కూడియున్న రావణుడు మహాదానవుల దర్పమును నశింపచేయు దేవతలతో కూడిన దేవేంద్రుడు వలె ప్రకాశించెను. సపుత్రాన్ సంపరిష్వద్య భూషయిత్వా చ భూషణైః ఆశీర్భిశ్చ ప్రశస్తాభిః ప్రేషయామాస వైరణే. రావణుడు పుత్రులను కౌగిలించుకొని అలంకారములతో అలంకరించి ప్రశస్తములైన ఆశీర్వాదములు చేసి యుద్ధమునకు పంపెను. యుద్ధోన్మత్తం చ మత్తం చ భ్రాతరౌ చాపి రావణః రక్షణార్థం కుమారాణాం ప్రేషయామాస సంయుగే. రావణుడు కుమారుల రక్షణము కొరకు తన సోదరులైన యుద్ధోన్మత్త మత్తులను కూడా యుద్ధానికి పంపెను. తేభివాద్య మహాత్మానం రావణం లోక రావణం కృత్వా ప్రదక్షిణం చైవ మహాకాయాః ప్రతస్థిరే. పెద్ద దేహములు కల ఆ రాక్షసులు మహాత్ముడైన లోకములను ఏడ్పించిన రావణునకు ప్రదక్షిణ నమస్కారములు చేసి బయలుదేరిరి. సర్వౌషధీభిర్గంధైశ్చ సమాలభ్య మహాబలాః నిర్జగ్ముర్నైరుతః శ్రేష్ఠా షడేతే యుద్ధకాంక్షిణః. గొప్ప బలము కల ఆ 6 రాక్షస శ్రేష్ఠులు శరీరములకు సమస్త ఓషధులను సుగంధ ద్రవ్యములను పూసికొని యుద్ధానికి బయలుదేరిరి. త్రిశిరాశ్చాతికాయశ్చ దేవాంతక నరాంతకౌ మహోదర మహాపార్శ్వౌ నిర్జగ్ముః కాలచోదితాః. త్రిశిరస్సు అతికాయుడు, దేవాంతక నరాంతకులు, మహోదర మహాపార్శ్వులు కాలము చేత ప్రేరేపింపబడినవారై యుద్ధమునకు బయలుదేరిరి. తతః సుదర్శనం నాగం నీలజీమూత సన్నిభం ఐరావతకులే జాత మారురోహ మహోదరః. పిమ్మట మహోదరుడు
ఐరావత కులమునందు పుట్టిన నల్లని మేఘము వలె ఉన్న సుదర్శనము అను ఏనుగును ఎక్కెను. సర్వాయుధ సమాయుక్తస్తూణీభిశ్చాప్యలంకృతః రరాజగజమాస్థాయ సవితేవాస్తమూర్ధని. అన్ని ఆయుధములను ధరించి అంబుల పొదుల చేత అలంకరింపబడిన ఆ మహోదరుడు ఆ ఏనుగును ఎక్కి అస్తాద్రి శిఖరమునందు సూర్యుడు వలె ప్రకాశించెను. హయోత్తమ సమాయుక్తం సర్వాయుధ సమాకులం ఆరురోహరథ శ్రేష్టం త్రిశిరారావణాత్మజః. రావణుని కుమారుడైన త్రిశిరస్సు మంచి గుర్రములు కట్టిన అన్ని ఆయుధములతో నిండిన శ్రేష్టమైన రథమును అధిష్ఠించెను. త్రిశిరారథమాస్థాయ వీరరాజధనుర్ధరః సవిద్యుదుల్కః సజ్వాలః సేంద్రచాప ఇవాంబుదః. ధనుర్ధరుడై రథమును ఎక్కి ఉన్న త్రిశిరస్సు మెరుపులతోనూ అగ్నిగుండములతోనూ జ్వాలలతోనూ ఇంద్రధనుస్సుతోనూ కూడిన మేఘము వలె ప్రకాశించెను. త్రిభిః కిరీటైస్త్రిశిరాః శుశుభే సరథోత్తమే హిమవానివ శైలేంద్రస్త్రిభిః కాంచన పర్వతైః. ఆ శ్రేష్టమైన రథమునందు త్రిశిరస్సు 3 కిరీటములతో 3 బంగారు పర్వతములతో హిమవత్ పర్వతము వలె ప్రకాశించెను. అతి కాయోతి తేజస్వీ రాక్షసేంద్రసుతస్తదా ఆరురోహరథ శ్రేష్టం శ్రేష్ఠ సర్వధనుష్మతాం. అప్పుడు తేజశ్శాలి రావణుని పుత్రుడు ధనుర్ధారులందరిలోనూ శ్రేష్ఠుడు అయిన అతికాయుడు శ్రేష్టమైన రథమును ఎక్కెను. సుచక్రాక్షం సుసంయుక్తం స్వనుకర్షం సుకూబరం తూణీబాణాసనైర్దీప్తం ప్రాసాసి పరిఘాకులం. అతికాయుడు ఎక్కిన రథము చక్రములు ఇరుసుపైన ఉండు కర్ర కాడి కట్టే పొడుగు కర్ర చక్కగా ఉండెను. మంచి గుర్రములు కట్టబడెను. అది అంబుల పొదులతోనూ ధనుస్సులతోనూ ప్రాసలతోనూ ఖడ్గములతోనూ పరిఘలతోనూ నిండి ఉండెను. సకాంచన విచిత్రేణ కిరీటేన విరాజతా భూషణైశ్చ బభౌ మేరు ప్రభాభిరివ భాసయన్. అతడు బంగారము చేత విచిత్ర వర్ణము గల ప్రకాశించుచున్న కిరీటముతోనూ అలంకారములతోనూ కాంతుల చేత ప్రకాశింపచేయబడుచున్న మేరు పర్వతము వలె ప్రకాశించెను. సరరాజరథే తస్మిన్ రాజసూనుర్మహాబలః వృతో నైర్వృతశార్దూలైర్వజ్రపాణిరివామరైః. రాజశ్రేష్ఠులతో కూడిన మహాబలశాలి అయిన ఆ రాజకుమారుడు ఆ రథమునందు దేవతలతో కూడిన దేవేంద్రుడు వలె ప్రకాశించెను. హయముచ్చైశ్రవ ప్రఖ్యం శ్వేతం కనకభూషణం మనోజమం మహాకాయ మారురోహ నరాంతకః. నరాంతకుడు బంగారు అలంకారములు గల మనస్సు వంటి వేగము కల ఉన్నతమైన ఉచ్చైశ్రవము వంటి శ్వేతాశ్వమును ఎక్కెను. గృహీత్వా ప్రాసముల్కాభం వీరరాజ నరాంతకః శక్తిమాదాయ తేజస్వీ గుహ శిఖిగతో యథా. ఉల్క వంటి ప్రాసను ధరించి ఉన్న నరాంతకుడు శక్తిని గ్రహించి నెమలిపై కూర్చున్న తేజశ్శాలి అయిన కుమారస్వామి వలె ప్రకాశించెను. దేవాంతకః సమాధాయ పరిఘం హేమభూషితం పరిగృహ్య గిరిం దోర్భ్యాం వపుర్విష్ణోర్విడంబయన్. దేవాంతకుడు బంగారము చేత అలంకరించబడిన పరిఘను గ్రహించి సముద్ర మథన సమయమునందు బాహువుల చేత మందర పర్వతమును ధరించిన విష్ణువు శరీరమును అనుకరించుచు బయలుదేరి వెళ్ళెను.
మహాపార్శ్వో మహాతేజా గదామాదాయ వీర్యవాన్ విరరాజగదాపాణి కుబేర ఇవ సంయుగే. మహాతేజశాలి పరాక్రమవంతుడు గదాధరుడు అయిన మహాపార్శ్వుడు గద చేత ధరించి యుద్ధములో కుబేరుని వలె ప్రకాశించెను. తే ప్రతస్థుర్మహాత్మానో మరావత్యాః సురా ఇవ తాన్ గజైశ్చతురంగైశ్చ రథైశ్చాంబుద నిస్వనైః అనూత్పేతుర్మహాత్మానో రాక్షసాః ప్రవరాయుధాః. ఆ మహాత్ములు అమరావతి నుండి దేవతల వలె బయలుదేరి వెళ్ళిరి. మహాత్ములైన రాక్షసులు గుర్రములను, ఏనుగులను, మేఘము వంటి ధ్వనికల రథమును ఎక్కి వారి వెనుక శీఘ్రముగా వెళ్ళిరి. తే విరేజుర్మహాత్మానః కుమారాః సూర్యవర్చసః కిరీటినః శ్రియాజుష్టా గ్రహాదీప్తా ఇవాంబరే. సూర్యుని వంటి కాంతిగల కిరీటధారులు, శోభా సంపన్నులు, మహాత్ములు అయిన ఆ రాజకుమారులు ఆకాశమునందు ప్రకాశించుచున్న గ్రహముల వలె ప్రకాశించిరి. ప్రగృహీతా బభౌ తేషాం వస్త్రాణామావలిః శివా శరదభ్ర ప్రతీకాశా హంసావలిరివాంబరే. వారు ధరించిన శరత్కాల మేఘములతో సమానమైన మంగళప్రదమైన వస్త్ర పంక్తి ఆకాశమునందు హంసల పంక్తి వలె ప్రకాశించెను. మరణం వాపి నిశ్చిత్య శత్రూణాం వా పరాజయం ఇతి కృత్వా మతిం వీరా నిర్జగ్ముః సంయుగార్థినః. మనము మరణించనైనా మరణించవలె, లేదా శత్రువులను జయించనైనా జయించవలెను అని నిశ్చయించుకొని ఆ వీరులు యుద్ధమును కోరుచు బయలుదేరిరి. జగర్జుశ్చ ప్రణేదుశ్చ చిక్షిపుశ్చాపి సాయకాన్ జగృహుశ్చ మహాత్మానో నిర్యాతా యుద్ధ దుర్మదాః. బయల్వెడలిన ఆ మహాత్ములైన రాక్షసులు యుద్ధము నిమిత్తము చెడ్డ మదము కలవారై గర్జించిరి, ధ్వని చేసిరి, బాణములను గ్రహించిరి, వాటిని ప్రయోగించిరి. క్ష్వేడితా స్ఫోటితానాం వై సంచచాలేవ మేదిని రక్షసాం సింహనాదైశ్చ సంస్ఫోటితమివాంబరం. ఆ రాక్షసుల అరుపుల చేతను, జబ్బలు చరచుట చేతను భూమి అదరిపోయినట్లు అయినది. వాళ్ల సింహనాదముల చేత ఆకాశము బ్రద్దలైనట్లు అయిపోయినది. తేభి నిష్క్రమ్య ముదితా రాక్షసేంద్రా మహాబలాః దదృశుర్వానరానీకం సముద్యత శిలాయుధం. గొప్ప బలము కల ఆ రాక్షస నాయకులు బయల్వెడలి వచ్చి శిలలను, ఆయుధములను ఎత్తి యుద్ధమునకు సిద్ధముగా ఉన్న వానర సైన్యమును చూచిరి. హరయోపి మహాత్మానో దదృశూ రాక్షసం బలం హస్త్యశ్వరథ సంబాధం కింకిణీశతనాదితం నీలజీమూత సంకాశం సముద్యత మహాయుధం దీప్తానలరవి ప్రఖ్యైర్నైర్వృతైః సర్వతో వృతం. మహాత్ములైన వానరులు కూడా నల్ల మేఘముల వలె ఉన్న ఆ రాక్షస సైన్యమును చూచిరి. ఆ సైన్యము ఏనుగులతోనూ, గుర్రములతోనూ, రథములతోనూ కిక్కిరిసి ఉండెను. వందల కొలది గజ్జలు మ్రోగుచుండెను. గొప్ప ఆయుధములు ఎత్తి వచ్చుచుండెను. తద్దృష్ట్వా బలమాయాతం లబ్ధలక్షాః ప్లవంగమాః సముద్యత మహాశైలాః సంప్రణేదుర్ముహుర్ముహుః అమృష్యమాణా రక్షాంసి ప్రతినర్దంత వానరాః. వానరులు వచ్చిన ఆ సైన్యమును చూచి తాము యుద్ధము చేయుటకు లక్ష్యముగా రాక్షసులు లభించుట చేత పర్వతములను ఎత్తి మాటి మాటికి అరచిరి.
ఆ రాక్షసులను చూడగానే కోపముతో ఈ విధముగా వారికి ఎదురుగా నిలచి అరచిరి. తతఃసముత్కృష్టరవం నిశమ్య రక్షోగణా వానరయూథపానాం అమృష్యమాణాః పరహర్షముగ్ర మహాబలాః భీమతరం వినేదుః. పిమ్మట భయంకరమైన మహాబలము కల రాక్షసులు వానర నాయకుల అధికమైన ధ్వనిని విని శత్రువుల ఆ సంతోషమును సహించని వారై ఎక్కువ భయంకరముగా అరచిరి. తే రాక్షస బలం ఘోరం ప్రవిశ్య హరియూథపాః విచేరురుద్యతైః శైలైర్నగాః శిఖరిణో యథా. ఆ వానర సేనానాయకులు భయంకరమైన రాక్షస సేనలో ప్రవేశించి పైకి ఎత్తబడిన పర్వతములతో శిఖరములతో కూడిన పర్వతముల వలె సంచరించిరి. కేచిదాకాశమావిశ్య కేచిదుర్వ్యాం ప్లవంగమాః రక్షః సైన్యేషు సంక్రుద్ధాః చేరుర్ద్రుమశిలాయుధాః. కోపించిన వానరులలో కొందరు ఆకాశములో ప్రవేశించి కొందరు భూమి మీదనే ఉండి వృక్షములను శిలలను ఆయుధములుగా గ్రహించి రాక్షస సైన్యములలో సంచరించిరి. ద్రుమాంశ్చ విపుల స్కంధాన్ గృహ్య వానర పుంగవాః తద్యుద్ధమభవద్ఘోరం రక్షో వానర సంకులం. వానర శ్రేష్ఠులు విశాలములైన మ్రానులు గల వృక్షములతో యుద్ధము చేసిరి. రాక్షసులతోనూ వానరులతోనూ వ్యాకులమైన ఆ యుద్ధము చాలా భయంకరముగా ఉండెను. తే పాదపశిలాశైలైశ్చక్రుర్వృష్టిమనూపమాం బాణౌఘైర్వార్యమాణాశ్చ హరయో భీమ విక్రమాః. భయంకరమైన పరాక్రమము గల ఆ వానరులు బాణ సముదాయముల చేత నివారించబడుచున్నను సాటిలేని వృక్ష శిలాశైల వర్షము కురిపించిరి. సింహనాదాద్వినేదుశ్చ రణే రాక్షస వానరాః శిలాభిశ్చూర్ణయామాసుర్యాతుధానాన్ ప్లవంగమాః. ఆ యుద్ధమునందు వానరులు రాక్షసులు కూడా సింహనాదములు చేసిరి. వానరులు శిలలతో రాక్షసులను చూర్ణము చేసిరి. నిజఘ్ను సంయుగే క్రుద్ధాః కవచాభరణావృతాన్ కేచిద్రథగతాన్ వీరాన్ గజవాజిగతానపి. కోపించిన వానరులు యుద్ధములలో కవచములను ఆభరణములను ధరించిన రాక్షసులను చంపిరి. కొందరు రథాలలో ఉన్నవారిని, గజముల మీద ఉన్నవారిని, గుర్రముల మీద ఉన్నవారిని చంపిరి. నిర్జఘ్ను సహసా వీరాన్ యాతుధానాన్ ప్లవంగమాః శైలశృంగాన్వితాంగాస్తే ముష్టిభిర్వాంతలోచనాః చేలుః పేతుశ్చ నేదుశ్చ తత్ర రాక్షస పుంగవాః. వానరులు శీఘ్రముగా వీరులైన రాక్షసులను కొట్టిరి. ఆ రాక్షస వీరులు పర్వత శిఖరములు మీద పడుట చేతను వానరుల పిడికిళ్ల దెబ్బలకు కళ్ళు పైకి వచ్చివేయుట చేతను కంపించిపోయిరి, క్రింద పడిపోయిరి, అరచిరి. రాక్షసాశ్చ శరైస్తీక్ష్ణైర్బిభిదుః కపికుంజరాన్ శూలముద్గర ఖడ్గైశ్చ జఘ్నుః ప్రాసైశ్చ శక్తిభిః. రాక్షసులు కూడా వాడి అయిన బాణాలతో వానరుల దేహములు చీల్చివేసిరి. శూలములతోనూ ముద్గరములతోనూ ఖడ్గములతోనూ ప్రాసలతోనూ శక్తులతోనూ కొట్టిరి. అన్యోన్యం పాతయామాసుః పరస్పర జయైషిణః రిపుశోణిత దిగ్ధాంగాస్తత్ర వానర రాక్షసాః. అక్కడ శత్రువుల రక్తము చేత పూయబడిన శరీరములు గల వానర రాక్షసులు పరస్పరము జయమును కోరుచు ఒకరినొకరు క్రింద పడద్రోసికొనిరి. తతః శైలైశ్చ ఖడ్గైశ్చ విసృష్టైర్హరిరాక్షసైః
ముహూర్తేనావృతా భూమిరభవచ్చోణితోక్షితా. పిమ్మట ముహూర్త కాలములో ఆ రణభూమి వానరులు రాక్షసులు ప్రయోగించిన శైలముల చేత ఖడ్గముల చేత వ్యాప్తమైన రక్తము చేత తడవబడెను. వికీర్ణైః పర్వతాకారైరక్షోభిరభిమర్దితైః ఆసీద్వసుమతీ పూర్ణా తదా యుద్ధమదాన్వితైః. అప్పుడు భూమి అంతా అటూ ఇటూ పడవేయబడిన పర్వతము వంటి ఆకారములు గల యుద్ధ మదము కల మరణించిన రాక్షసులతో నిండి ఉండెను. ఆక్షిప్తాః క్షిప్యమాణాశ్చ భగ్నశూలాశ్చ వానరైః పునరంగైస్తదా చక్రురాసన్నాయుద్ధమద్భుతం. అప్పుడు వానరులచే శూలములు విరుగగొట్టి క్రిందకి పడగొట్టబడుచున్న రాక్షసులు వాళ్లను సమీపించి కరచరణాద్యవయవములతో మరల అద్భుతమైన యుద్ధము చేసిరి. వానరాన్ వానరైరేవ జఘ్నుస్తేనైర్తర్షభాః రాక్షసాన్ రాక్షసైరేవ జఘ్నుస్తే వానరా అపి. ఆ రాక్షస శ్రేష్ఠులు వానరులను వానరులతో ఢీకొట్టించి చంపిరి. వానరులు కూడా రాక్షసులను రాక్షసుల చేత ఢీకొట్టించి చంపిరి. ఆక్షిప్య చ శిలాః శైలాన్ జఘ్నుస్తే రాక్షసాస్తదా తేషాం చాచ్ఛిద్య శస్త్రాణి జఘ్నూరక్షాంసి వానరాః. అప్పుడు రాక్షసులు వానరుల నుండి శిలలను శైలములను లాగికొని వాళ్లను చంపిరి. వానరులు కూడా రాక్షసుల ఆయుధములను లాగికొని వాళ్లను కొట్టిరి. నిర్జఘ్నుః శైలశృంగైశ్చ బిభిదుశ్చ పరస్పరం సింహనాదాన్ వినేదుశ్చ రణే రాక్షస వానరాః. ఆ వానరులు రాక్షసులు యుద్ధమునందు పర్వత శిఖరములతో ఒకరి దేహములను ఒకరు బ్రద్దలు కొట్టుకొనిరి, సింహనాదములు చేసిరి. ఛిన్న వర్మతనుత్రాణా రాక్షసా వానరైర్హతాః రుధిరం ప్రసృతాస్తత్ర రససారమివద్రుమాః. వానరుల చేత కొట్టబడిన రాక్షసుల కవచములు బ్రద్దలైపోవుటచే వాళ్ల శరీరముల నుండి చెట్ల నుండి జిగురు కారినట్లు రక్తము కారెను. రథేన చ రథం చాపి వారణేనాపి వారణం హయేన చ హయం కేచిన్నిర్జఘ్నుర్వానరారణే. ఆ యుద్ధములో కొందరు వానరులు రథము చేత రథమును, ఏనుగు చేత ఏనుగును, గుర్రము చేత గుర్రమును ఢీకొట్టించి చంపిరి. క్షురపైరర్ధచంద్రైశ్చ భల్లైశ్చ నిశితైః శరైః రాక్షసా వానరేంద్రాణాం బిభిదుః పాదపాన్ శిలాః. రాక్షసులు క్షురప్ర అర్ధచంద్ర భల్ల బాణముల చేత వాడి అయిన ఇతర బాణముల చేత వానరులు ప్రయోగించిన వృక్షములను శిలలను ఖండించిరి. వికీర్ణా పర్వతైస్తైశ్చ ద్రుమైశ్చిన్నైశ్చ సంయుగే హతైశ్చ కపిరక్షోభిర్దుర్గమావసుధాభవత్. యుద్ధమునందు ఆ పర్వతములతోనూ ఛేదించబడిన వృక్షములతోనూ చంపబడిన వానర రాక్షసులతోనూ వ్యాప్తమైన భూమి నడచుటకు కూడా శక్యము కాకుండా ఉండెను. తే వానరా గర్విత హృష్టచేష్టాః సంగ్రామమాసాద్య భయం విముచ్య యుద్ధం స్మ సర్వే సహ రాక్షసైస్తైః నానాయుధైశ్చక్రురదీన సత్వాః. ఆ వానరులందరూ దైన్యములేని మనస్సులతో గర్వించి సంతోషముతో కూడిన చేష్టలు చేయుచు యుద్ధరంగములో భయమును విడచి అనేక విధములైన ఆయుధములు గల రాక్షసులతో యుద్ధము చేసిరి. తస్మిన్ ప్రవృత్తే తుములే విమర్దే ప్రహృష్యమాణేషు వలీముఖేషు నిపాత్యమానేషు చ రాక్షసేషు మహర్షయో దేవగణా వినేదుః. ఆ వ్యాకులమైన యుద్ధమునందు
వానరులు సంతోషించుచుండుటను రాక్షసులు నేలపై కూలుటను చూచి మహర్షులు దేవతాగణములు సంతోషముతో ధ్వనులు చేసిరి. తతోహయం మారుతతుల్య వేగం ఆరుహ్య శక్తిం నిశితాం ప్రగృహ్య నరాంతకో వానర సైన్యముగ్రం మహార్ణవం మీన ఇవావివేశ. ఇంతలో నరాంతకుడు వాయువుతో సమానమైన వేగము కల గుర్రమును ఎక్కి వాడి అయిన శక్తిని గ్రహించి భయంకరమైన ఆ వానర సైన్యములో మీనము అనగా చేప సముద్రములో ప్రవేశించినట్లు ప్రవేశించెను. సవానరాన్ సప్తశతాని వీరః ప్రాసేన దీప్తేన వినిర్బిభేద ఏకః క్షణేనేంద్ర రిపుర్మహాత్మా జఘాన సైన్యం హరిపుంగవానాం. వీరుడు మహాత్ముడు ఇంద్రుని శత్రువు అయిన ఆ నరాంతకుడు ఒక్కడే క్షణకాలములో ప్రకాశించుచున్న ప్రాసతో 700 మంది వానరులను పొడిచి చంపి వానర శ్రేష్ఠుల సైన్యమును సంహరించెను. దదృశుశ్చ మహాత్మానం హయపృష్ఠ ప్రతిష్ఠితం చరంతం హరిసైన్యేషు విద్యాధరమహర్షయః. మహాత్ముడైన ఆ నరాంతకుడు గుర్రము మీద కూర్చుండి వానర సైన్యములలో తిరుగుచుండగా విద్యాధరులు మహర్షులు చూచిరి. సతస్య దదృశే మార్గో మాంసశోణిత కర్దమః పతితైః పర్వతాకారైర్వానరైరభిసంవృతః. అతడు సంచరించిన మార్గము మాంసము రక్తము అను బురదతోనూ నేలపై పడిన పర్వతము వంటి ఆకారము గల వానరులతోనూ నిండి ఉండెను. యావద్విక్రమితుం బుద్ధిం చక్రుః ప్లవగ పుంగవాః తావదేతానతిక్రమ్య నిర్బిభేద నరాంతకః. తమ పరాక్రమము చూపవలెనని వానరులు అనుకొనే లోపుగానే నరాంతకుడు వాళ్లను అతిక్రమించి చీల్చివేయుచుండెను. దదాహ హరి సైన్యాని వనానీవ విభావసుః యావదుత్పాటయామాసుర్వృక్షాన్ శైలాన్ వనౌకసః తావత్ ప్రాసహతాః పేతుర్వజ్రకృత్తా ఇవాచలాః. అతడు అగ్ని వనములను కాల్చినట్లు వానర సైన్యములను ధ్వంసము చేసెను. వానరులు వృక్షాలను పర్వతాలను పెకలించే లోపుగానే ప్రాసచేత కొట్టబడిన వారై వజ్రము చేత ఛేదించబడిన పర్వతముల వలె పడిపోయిరి. జ్వలంతం ప్రాసముద్యమ్య సంగ్రామాంతే నరాంతకః దిక్షు సర్వాసు బలవాన్ విచచార నరాంతకః ప్రమృద్నన్ సర్వతో యుద్ధే ప్రావృత్కాలే యథానిలః. నరులను సంహరించువాడు బలవంతుడు అయిన నరాంతకుడు ఆ యుద్ధరంగమునందు ప్రాసను ఎత్తి వర్షకాల వాయువు వలె అన్ని వైపులా మర్దించుచు అన్ని దిక్కులయందు సంచరించెను. నశేకుర్భాషితుం వీరానస్థాతుం స్పందితుం కుతః ఉత్పతంతం స్థితం యాంతం సర్వాన్ వివ్యాధ వీర్యవాన్. వీరులైన వానరులు మాటలాడుటకు కాని నిలచుటకు కాని సమర్థులు కాలేదు. కదలుట మాట చెప్పవలెనా? పరాక్రమవంతుడైన ఆ నరాంతకుడు ఎగురుచున్న వారిని నిలచిన వానిని వెళ్ళుచున్న వానిని అందరినీ కూడా కొట్టెను. ఏకే నానంత కల్పేన ప్రాసేనాదిత్య తేజసా భగ్నాని హరి సైన్యాని నిపేతుర్ధరణీతలే. ఒక్క నరాంతకుడే ఎంతో మంది రాక్షసుల వలె సూర్యుని వంటి తేజస్సు గల ప్రాసతో చంపివేయగా వానర సైన్యములు నేలమీద పడిపోయినవి. వజ్ర నిష్పేష సదృశం ప్రాసస్యాభినిపాతనం నశేకుర్వానరాః సోఢుం తే వినేదుర్మహాస్వనం. ఆ వానరులు వజ్రాయుధము దెబ్బ వంటి ఆ ప్రాస సంహారమును సహింపజాలక బిగ్గరగా అరచిరి.
పతతాం హరివీరాణాం రూపాణి ప్రచకాశిరే వజ్రభిన్నాగ్రకూటానాం శైలానాం పతతామివ. క్రింద పడిపోవుచున్న వానరుల రూపములు వజ్రాయుధము చేత శిఖరాగ్రములను భేదించగా పడిపోవుతున్న పర్వతముల వలె ప్రకాశించినవి. ఏతు పూర్వం మహాత్మానః కుంభకర్ణేన పాతితాః తే స్वस्थావానరశ్రేష్ఠాః సుగ్రీవముపతస్థిరే. పూర్వము కుంభకర్ణుని చేత పడగొట్టబడిన మహాత్ములైన వానరశ్రేష్ఠులు కోలుకొని రక్షణార్థమై సుగ్రీవుని దగ్గరకు వెళ్ళిరి. ప్రేక్షమాణః స సుగ్రీవో దదృశే హరివాహినీం నరాంతక భయత్రస్తాం విద్రవంతీమితస్తతః. పరిశీలించి చూచిన సుగ్రీవునకు నరాంతకుని నుండి భయముచే అటూ ఇటూ పారిపోవుచున్న వానర సైన్యము కనబడెను. విద్రుతాం వాహినీం దృష్ట్వా సదదర్శ నరాంతకం గృహీత ప్రాసమాయాంతం హయపృష్ఠ ప్రతిష్ఠితం. పారిపోవుచున్న సైన్యమును చూచుచున్న ఆ సుగ్రీవునకు ప్రాస ధరించి గుర్రమునెక్కి వచ్చుచున్న నరాంతకుడు కనిపించెను. దృష్ట్వో వాచ మహాతేజాః సుగ్రీవో వానరాధిపః కుమారమంగదం వీరం శక్రతుల్య పరాక్రమం. గొప్ప తేజస్సు గల వానరరాజైన సుగ్రీవుడు దేవేంద్రుని వంటి పరాక్రమము గల వీరుడైన అంగదుని చూచి ఆతనితో ఇట్లు పలికెను. గచ్చైనం రాక్షసం వీరం యోసౌ తురగమాస్థితః భక్షయంతం పరబలం క్షిప్రం ప్రాణైర్వియోజయ. నీవు వెళ్ళుము, గుర్రమునెక్కి వచ్చుచు శత్రు సైన్యమును నశింపచేయుచున్న వీరుడైన ఈ రాక్షసుని వెంటనే చంపివేయుము. సభర్తుర్వచనం శ్రుత్వా నిష్పపాతాంగదస్తదా అనీకాన్మేఘ సంకాశాదంశుమానివ వీర్యవాన్. పరాక్రమవంతుడైన అంగదుడు ప్రభువైన సుగ్రీవుని మాటలు విని మేఘము వంటి సైన్యము నుండి సూర్యుడు వలె శీఘ్రముగా ఎగిరివచ్చెను. శైల సంఘాత సంకాశో హరీణాముత్తమోంగదః రరాజాంగద సన్నద్ధ సధాతురివ పర్వతః. శిలల సముదాయము వలె ఉన్న వానర శ్రేష్ఠుడైన అంగదుడు బాహుపురులను ధరించి ధాతువులతో కూడిన పర్వతము వలె ఉండెను. నిరాయుధో మహాతేజాః కేవలం నఖదంష్ట్రవాన్ నరాంతకమభిక్రమ్య బాలిపుత్రో బ్రవీద్వచః. ఏ ఆయుధములు లేక కేవలము గోళ్లు కోరలు మాత్రమే ఆయుధములుగా ఉన్న గొప్ప తేజస్సు గల అంగదుడు నరాంతకుని వద్దకు వెళ్లి ఇట్లు పలికెను. తిష్ఠ కిం ప్రాకృతైరేభిర్హరిభిస్త్వం కరిష్యసి అస్మిన్ వజ్రసమస్పర్శం ప్రాసం క్షిపమమోరపి. ఆగుము, సామాన్యులైన ఈ వానరులతో నీవేమి చేసెదవు? వజ్రము వంటి స్పర్శగల నీ ప్రాసను నా ఈ వక్షస్థలము మీదకు విసురుము. అంగదస్య వచ శ్రుత్వా ప్రచుక్రోధ నరాంతకః సందస్య దశనైరోష్ఠం నిశ్వస్య చ భుజంగవత్. అభిగమ్యాంగదం క్రుద్ధో వాలిపుత్రం నరాంతకః సప్రాసమావిధ్య తదాంగదాయ సముజ్వలంతం సహసోత్ససర్జ. సవాలిపుత్రోరసి వజ్రకల్పే బభూవ భగ్నోన్యపతచ్చ భూమౌ. అంగదుని మాటలు వినగానే నరాంతకునకు చాలా కోపము వచ్చెను. ఆ నరాంతకుడు కోపించి పెదవులు గట్టిగా కరచి సర్పము వలె నిట్టూర్చుచు అంగదుని సమీపించి ప్రకాశించుచున్న ఆ ప్రాసను గట్టిగా పట్టి దానిని అంగదుని మీదకు విసరెను. అది వజ్రము వంటి అంగదుని వక్షస్థలము మీద పడి ముక్కలై నేలమీద పడిపోయెను. తంప్రాసమాలోక్య తదా విభగ్నం సుపర్ణకృత్తోరగ వీర్యకల్పం
తలం సముద్యమ్య సబాలిపుత్రః తురంగమస్యాభిజఘానమూర్ధ్ని. అంగదుడు అప్పుడు గరుత్మంతుని చేత ఛేదింపబడిన సర్పము వలె పరాక్రమము అనగా బలము నిష్ఫలము కాగా విరిగిపోయిన ప్రాసను చూచి అరచేయి బాగా చాచి గుర్రము తలమీద కొట్టెను. నిభగ్నపాద స్ఫుటితాక్షితారో నిష్క్రాంత జిహ్వోచల సన్నికాశః సతస్య వాజీ నిపపాత భూమౌ తల ప్రహారేణ వికీర్ణమూర్ధా. నరాంతకుని ఆ పర్వతము వంటి గుర్రము అరచేతి దెబ్బచేత తల పగిలి పాదములు విరిగి కళ్ళు కంటి గ్రుడ్లు బ్రద్దలై నాలుక పైకి వచ్చి నేలమీద పడిపోయెను. నరాంతక క్రోధవశం జగామ హతం తురంగం పతితం సమీక్ష్య సముష్టిముద్యమ్య మహాప్రభావో జఘాన శీర్షే యుధివాలిపుత్రం. గుర్రము చచ్చి నేలమీద పడిపోవుట చూచి నరాంతకుడు క్రోధావిష్టుడయ్యను. గొప్ప ప్రభావము కల ఆతడు పిడికిలి ఎత్తి యుద్ధములో ఆ అంగదుని తలమీద కొట్టెను. అథాంగదో ముష్టి విశీర్ణమూర్ధా సుస్రావతీవ్రం రుధిరం భృశోష్ణం ముహుర్విజ్వాల ముమోహ చాపి సంజ్ఞాం సమాసాద్య విశిష్మియే చ. పిడికిలి దెబ్బకు బ్రద్దలైన శిరస్సు కలవాడై అంగదుడు చాలా వేడి అయిన రక్తమును అధికముగా స్రవించెను. మాటిమాటికి మండిపడెను. మోహము చెంది మరల స్పృహ వచ్చిన పిమ్మట ఆశ్చర్యపడెను. అథాంగదో మృత్యు సమాన వేగం సంవర్త్య ముష్టిం గిరిశృంగకల్పం నిపాతయామాస తదా మహాత్మా నరాంతకస్యోపరి వాలిపుత్రః. పిమ్మట మహాత్ముడు వాలిపుత్రుడు అయిన అంగదుడు మృత్యువుతో సమానమైన వేగము కల పర్వత శిఖరము వంటి పిడికిలిని బిగించి నరాంతకుని వక్షస్థలము మీద పడవేసెను. సముష్టి నిర్భిన్న నిమగ్న వక్షా జ్వాలావమన్ శోణిత దిగ్ధగాత్రః నరాంతకో భూమి తలేపపాత యథాచలో వజ్ర నిపాత భగ్నః. ఆ నరాంతకుడు అంగదుని పిడికిలి దెబ్బకు బ్రద్దలై అణగిపోయిన వక్షస్థలము కలవాడై జ్వాలలను కక్కుచు రక్తము చేత పూయబడిన శరీరముతో వజ్రపాతము చేత విరిగిన పర్వతము వలె నేలమీద పడెను. తదాంతరిక్షే త్రిదశోత్తమానాం వనౌకసాం చైవ మహాన్ ప్రణాదః బభూవ తస్మిన్ నిహతేగ్రవీర్యే నరాంతకే వాలిసుతేన సంఖ్యే. శ్రేష్టమైన పరాక్రమము గల ఆ నరాంతకుణ్ణి యుద్ధములో అంగదుడు చంపివేయగానే ఆకాశమునందు దేవతా ముఖ్యులు వానరులు కూడా గొప్ప ధ్వని చేసిరి. అథాంగదో రామ మనః ప్రహర్షణం సుదుష్కరం తం కృతనాన్హి విక్రమం విశిష్మియే సోప్యథ భీమ కర్మ పునశ్చ యుద్ధే స బభూవ హర్షితః. రామునకు సంతోషము కలిగించుచు చేయుటకు చాలా కష్టమైన అట్టి పరాక్రమమును చూపిన అంగదుడు తన పనికి తానే ఆశ్చర్యపడెను. భయంకరమైన కర్మలు చేయు ఆతడు మరల యుద్ధమునందు ఉత్సాహమును చూపెను. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే యుద్ధకాండే 69 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ జయ రామ.